Good morning to all. This is S.V. Maruti, lecturer in commerce, CRR College for Women, Yeluru. ఈ రోజు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఓకే, చూడండి ప్రాబ్లం ఫాలోయింగ్ ఆర్ ది లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆఫ్ మెస్సర్స్ రామ్ ప్రసాద్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st మార్చ్ నాటికి మెస్సర్స్ రామ్ ప్రసాద్ లిమిటెడ్ వారి యొక్క ఆస్తులు మరియు అప్పులు ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఆస్తులు మరియు అప్పులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. 10% ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ 10% ఆధిక్యపు వాటా మూలధనము 1,10,000. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనము 2,20,000 2,50,000. సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ 20,000 26,000. సర్ప్లస్ అకౌంట్ అంటే మిగుళ్ళు అంటే ఏంటిది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. లాభ నష్టాలు కాక 1,04,000 1,34,000. ఓకే, అలాగే డిబెంచర్లు 70,000 64,000. ఓకే, అలాగే అసెట్స్ చూడండి. మెషినరీ యంత్రాలు 2,30,000. బిల్డింగ్స్ భవనాలు 1,50,000 1,76,000. ల్యాండ్ భూమి 80,000 18,000. క్యాష్ నగదు 42,000 32,000. డెటార్స్ రుణగ్రస్తులు 38,000 38,000. నెక్స్ట్ వన్ క్రెడిటార్స్ రుణదాతలు 38,000 46,000. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లు 5,000 4,000. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ పన్నుల కొరకు ఏర్పాటు 10,000 12,000. డివిడెండ్ పేయబుల్ చెల్లించిన డివిడెండ్ 7,000 8,000. ఓకే, అలాగే అసెట్స్ బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 42,000 62,000. స్టాక్ సరుకు 8,000 98,000. టోటల్ 2012 5,74,000 5,74,000. 2013 6,54,000 6,54,000. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నగదు స్రవంతి నివేదికని తయారు చేయమని అడుగుతున్నారు. ఇది ప్రాబ్లం. ఓకే, సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వన్ సొల్యూషన్ చేసే ముందు ఏ ఐటమ్స్ ఎక్కడ వస్తాయి అంటే ఫిక్స్డ్ అసెట్సా లేదా కరెంట్ అసెట్సా షేర్ హోల్డర్స్ ఫండ్సా లాంగ్ టర్మ్ డెబ్ట్స్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అసెట్స్ చూడండి. మెషినరీ యంత్రాలు ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తులు. అలాగే బిల్డింగ్స్ భవనాలు ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తులు. ల్యాండ్ భూమి ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తులు. క్యాష్ నగదు అది కరెంట్ అసెట్స్. ఇప్పుడు ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాబట్టి ముందు మనం ఈ క్యాష్ అనేది తీసి పక్కన పెట్టేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రారంభపుది అదేమో లాస్ట్లో మనం ప్లస్ చేసుకుంటాము. అప్పుడు క్లోజింగ్ ఇదేమో మనకు వచ్చే ఆన్సర్ అయి ఉంటుంది. మనకి లాస్ట్లో మనకి ఏ ఆన్సర్ అయి ఉంటుందో అదేమో క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో మనం ప్లస్ చేసుకుంటాం. కాబట్టి ఈ క్యాష్ నగదు అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది ఎక్కడా వేసుకోకూడదు. ఇవి రెండు తీసి పక్కన పెట్టేయండి, లాస్ట్లో చూసుకుందాం. ఓకే, తర్వాత డేటా ఆఫ్ రుణగ్రస్తులు ఇది కరెంట్ అసెట్ అంటే ప్రస్తుతమైనటువంటి ఆస్తి. అలాగే బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు కరెంట్ అసెట్ ప్రస్తుతమైనటువంటి ఆస్తి. స్టాక్ సరుకు ఇది కూడా కరెంట్ అసెట్ ప్రస్తుతమైనటువంటి ఆస్తి. ఓకే, నెక్స్ట్ లయబిలిటీ సైడ్ 10% ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ 10% ఆధిక్యపు వాటా మూలధనము ఇదేంటిది? షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనము షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అది తెలుగులో కూడా అంతే, సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఇది కూడా షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. సర్ప్లస్ అంటే ఏంటది? మిగుళ్ళు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్నే సర్ప్లస్ అని అంటుంటాం. ఇదేంటి? షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. డిబెంచర్లు ఇదేంటిది? లాంగ్ టర్మ్ డెబ్ట్స్ దీర్ఘకాలికమైనటువంటి అప్పులు. అలాగే క్రెడిటార్స్ రుణదాతలు ఇదేంటిది? కరెంట్ లయబిలిటీ ప్రస్తుతమైనటువంటి అప్పు. అలాగే బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు ఏంటిది? కరెంట్ లయబిలిటీ ప్రస్తుతమైనటువంటి అప్పు. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్
ఇక్కడ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అంటే పన్నుల కొరకు ఏర్పాటు, ఇది ఇక్కడ మనకి సర్దుబాటులో ఇవ్వలేదు. అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు దీన్ని లాంగ్ టర్మ్ డెప్ట్ కింద ట్రీట్ చేయండి. అప్పుడు మనం అక్కడ అకౌంట్ వేసుకుని ఆ అకౌంట్ వేసుకున్నప్పుడు బ్యాలెన్స్ వస్తే దాన్ని ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అడ్జస్ట్మెంట్ కనుక ఇవ్వకపోతే దాన్ని కరెంట్ లైబిలిటీ కింద ట్రీట్ చేయండి. ఓకే, అడ్జస్ట్మెంట్ కనుక ఇవ్వకపోతే దాన్ని కరెంట్ లైబిలిటీ కింద ట్రీట్ చేయండి, ప్రస్తుతమైన అప్పు కింద ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు కాబట్టి దీన్ని కరెంట్ లైబిలిటీ ప్రస్తుతమైన అప్పు కింద భావిస్తున్నాం. అలాగే డివిడెంట్ పేబుల్ చెల్లించిన డివిడెంట్, ఇది కూడా అంతే. మనకి అడ్జస్ట్మెంట్ కనుక ఉండుంటే కనుక అప్పుడు దీన్ని కరెంట్, ఇది లాస్ట్ ఇయర్ దేమో ఇక్కడ మనకు పేబుల్ అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అయితే కనుక లాస్ట్ అయితే కనుక అప్లికేషన్ వినియోగాల వైపు వేసేవాళ్ళం. ఈ కరెంట్ ఇయర్ దేమో ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో డెబిట్లో వేసేవాళ్ళం. ఒక ప్రాబ్లం చేసాం అక్కడ, అదేంటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో. ఓకే, ఇప్పుడు అదేంటిది అడ్జస్ట్మెంట్లో ఇచ్చిందేమో ఇంటర్వ్యూమ్ డివిడెంట్, అదేమో మనం 2 times కింద టీచ్ చేసుకున్నాం. ఒకసారి అప్లికేషను, రెండోసారి ఏమో అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతాలో, లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో డెబిట్ చేసేవాళ్ళం. అదేంటది మనకి అడ్జస్ట్మెంట్ ఇస్తే, అడ్జస్ట్మెంట్ కనుక ఇవ్వకపోతే దాన్ని కరెంట్ లైబిలిటీ కింద ట్రీట్ చేయండి, ప్రస్తుతమైనటువంటి అప్పు కింద ట్రీట్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏమీ లేవు కాబట్టి ఈ ప్రాబ్లంలో మనం కరెంట్ లైబిలిటీ కింద ట్రీట్ చేస్తున్నాము, ప్రస్తుతమైనటువంటి అప్పు కింద ట్రీట్ చేస్తున్నాము. ఐ రిపీట్ అగైన్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ కరెంట్ లైబిలిటీ ప్రస్తుతమైనటువంటి అప్పు. అలాగే డివిడెంట్ పేయబుల్ చెల్లించిన డివిడెంట్, ఇది కూడా కరెంట్ లైబిలిటీ ప్రస్తుతమైనటువంటి అప్పు. ఈ ప్రాబ్లంకి కరెంట్ లైబిలిటీ కింద ట్రీట్ చేస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు మనం మామూలుగా మన ప్రొఫార్మా ప్రకారంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చెయ్యాలి అంటే ముందు వర్కింగ్ నోట్స్ చేసేసుకోండి, ఆ వర్కింగ్ నోట్స్ ప్రకారంగా ఆ ప్రొఫార్మాని అప్లై చేయాలి. ఓకే, వర్కింగ్ నోట్స్ చూడండి. వర్కింగ్ నోట్స్లో ఫస్ట్ పాయింట్ నెట్ ప్రాఫిట్, నికర లాభము. నెట్ ప్రాఫిట్ నికర లాభం అంటే దీనిలో మనకి వేసింది కరెంట్ ఇయర్ మైనస్ లాస్ట్ ఇయర్, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మైనస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. చూడండి, ఇక్కడ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత 1,34,000, 1,34,000 మైనస్ 1,04,000 ఎంత వచ్చినాయి ఇప్పుడు 30,000. ఓకే, అలాగే సెకండ్ పాయింట్ ఏంటి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, నగదు ఇతర ఖర్చులు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమీ లేవు, అదేం చేస్తాం, అవి ఉంటే కనుక అవి ప్లస్ చేసేవాళ్ళం, అవి ఏమి లేవు కాబట్టి నిల్లు. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ నాన్ క్యాష్ ఇన్కమ్స్, నగదు ఇతర ఆదాయాలు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమీ లేవు కాబట్టి నిల్లు, అవేమైనా ఉంటే కనుక మైనస్ చేయాలి, అవేం లేవు కాబట్టి ఈ ప్రాబ్లంలో నిల్లు. నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు. దీంట్లో ప్లస్ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్. ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల మరియు ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల, ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల మరియు ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల. చూడండి, ఇక్కడ క్రెడిటార్స్ రుణదాతలు 46,000 మైనస్ 38,000 ఎంతది 8,000. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే పన్ను కొరకు ఏర్పాటు 12,000 మైనస్ 10,000 ఎంతది 22,000. అలాగే డివిడెంట్ పే చెల్లించిన డివిడెంట్ 8,000 మైనస్ 7,000 ఎంతది 1,000. మొత్తం టోటల్ 11,000. ఈ 11,000 ప్లస్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్. ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల మరియు ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల మరియు ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల. చూడండి, బిల్స్ రిసీబుల్ వసూలు బిల్లులు 62,000 మైనస్ 42,000 ఎంతది 20,000. అలాగే స్టాక్ సరుకు 98,000 మైనస్ 84,000 ఎంతది 14,000. బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 5,000 మైనస్ 4,000 ఎంతది 1,000.
టోటల్ 35,000. టోటల్ 35,000. దీన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, ఇది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, ఆదాయ పన్ను చెల్లింపు. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి నిల్లు, ఇస్తే వేసుకోండి లేకపోతే లేదు. ఈ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వేసుకోగల. తర్వాత సిక్స్త్ పాయింట్, ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్. ఓకే, ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ అయితే మనకి ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్, అలాగే షేర్ హోల్డర్స్ ఫండ్స్, అలాగే లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా అకౌంట్స్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్థిరాస్తులు, అలాగే వాటాదారుల నిధులు, అలాగే లాంగ్ టర్మ్ డెట్స్, దీర్ఘకాలికమైనటువంటి అప్పులు, ఇవన్నీ అకౌంట్స్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల విషయంలో పర్చేజెస్ లేదా సేల్స్ అయితే ప్లస్, అమ్మకాలు అయితే ప్లస్, పర్చేజెస్ కొనుగోళ్ళు అయితే మైనస్. అలాగే షేర్ హోల్డర్స్ ఫండ్స్, లాంగ్ టర్మ్ డెట్స్, వాటాదారుల నిధులు, అలాగే దీర్ఘకాలికమైన అప్పులు, వీటి విషయంలో అయితే సోర్సెస్, యూజెస్. సోర్సెస్ అంటే ఏంటి? మూలాధారాలు లేదా ఉపయోగాలు. సోర్సెస్ అయితే ప్లస్, మూలాధారాలు అయితే ప్లస్. ఓకే, అలాగే యూజెస్ ఉపయోగాలు అయితే మైనస్. ఓకే, ఇప్పుడు ముందు మనం ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు చూడండి. ఫస్ట్ది మెషినరీ అకౌంట్, యంత్రం ఖాతా. మెషినరీ అకౌంట్, యంత్రం ఖాతా. ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు తెచ్చిన నిల్వ 2 lakhs, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తేల్చిన నిల్వ 5 lakhs, బై తేల్చిన నిల్వ 5 lakhs. అప్పుడు మనం టోటల్ చేస్తే మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. ఎంతది? 5 lakhs. ఆ టోటల్ రెండింటికి వేసాం. డెబిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 3 lakhs. ఇది ఏంటనమాట? 2 purchases, కొనుగోళ్ళు. కాబట్టి ఇది కొనుగోళ్ళు అయితే మైనస్, కాబట్టి మైనస్ అన్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ బిల్డింగ్స్ అకౌంట్, భవనాల ఖాతా. బిల్డింగ్స్, భవనాల ఖాతా. ఇది కూడా ఎసెట్ కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు తెచ్చిన నిల్వ 1,50,000, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తెచ్చిన నిల్వ 1,76,000. క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ టోటల్ రెండింటికి వేసాం 1,76,000. డెబిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 26,000. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇది డెబిట్ వేసాం. ఇదేంటనమాట? 2 purchases, కొనుగోళ్ళు. పర్చేజెస్ కాబట్టి మైనస్ వాల్యూ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ వన్ 10% ప్రిఫరెన్షియల్ క్యాపిటల్, 10% ఆధిక్యపు వాటా మూలధనము. 10% ఆధిక్యపు వాటా మూలధనము. ఇదేంటిది? లైబిలిటీ అంటే అప్పు కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 1 lakh, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తెచ్చిన నిల్వ 1,10,000. ఇప్పుడు డెబిట్ వైపు ఎక్కువ వచ్చింది, డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. అదంతా 1,10,000. అవి రెండింటికి వేసాం 1,10,000. ఇప్పుడు క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంతది? 10,000. ఇదేంటనమాట? బై బ్యాక్ అంటే ఇది సోర్సెస్, అప్పుల్ని ఉండాలి. సోర్సెస్, యూజెస్, మూలాధారాలు, అలాగే ఉపయోగాలు అంటాం. క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి బై సోర్సెస్ అయితే ప్లస్, యూజెస్ అయితే మైనస్. కాబట్టి బై సోర్సెస్ అని ప్లస్ వాల్యూ ఇచ్చాం అనమాట. 10,000 ఇక్కడ వేసుకున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం. ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 2,20,000, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తెచ్చిన నిల్వ 2,50,000. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది 2,50,000. ఆ టోటల్ రెండింటికి వేసాం 2,50,000, 2,50,000. క్రెడిట్ సైడ్ మిగిలింది. ఎంతది? 30,000. అదేంటనమాట? బై బ్యాంకు సోర్సెస్ అంటే మూలాధారాలు, అది ప్లస్ వాల్యూ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ వన్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 20,000. అలాగే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తెచ్చిన నిల్వ 26,000. ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. ఎంతది? 26,000, 26,000. ఆ టోటల్ రెండింటికి వేసాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 6,000. బై బ్యాంకు సోర్సెస్, మూలాధారాలు, ఇది ప్లస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అలాగే లాస్ట్ది డిబెంచర్స్ అకౌంట్. ఓకే, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 70,000,
2 balance carried on, 2 తెరిచి నిల్వ 6000, 2 balance carried on, 2 తెరిచి నిల్వ 60,000. Balance carried on, 2 తెరిచి నిల్వ అమ్మ, 2 తెరిచి నిల్వ 6000. అప్పుడు 2 బ్యాంక్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చి నిల్వ 70,000, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చి నిల్వ 70,000. 2 balance carried on, 2 తెరిచి నిల్వ 64,000, 2 balance carried on, 2 తెరిచి నిల్వ 64,000. అప్పుడు టోటల్ చేసాం, ఎంత వచ్చింది? క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది, ఎంతది? 70,000. అప్పుడు మనకి బ్యాలెన్స్ మిగిలింది, ఎంతది? 6,000. ఓకే, బ్యాలెన్స్ 6,000 మిగిలింది. అది 2 బ్యాంక్ ఏంటన్నమాట? అది యూజెస్, ఉపయోగాలు. అదేంటన్నమాట? మైనస్ వాల్యూ. ఓకే, డిబెంచర్స్ అకౌంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిబెంచర్స్ అకౌంట్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చి నిల్వ 70,000, 2 balance carried on, 2 తెచ్చి నిల్వ 64,000, 64,000. టోటల్ చేయండి, క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది, ఎంతది? 70,000. అవి రెండింటికి వేసాం. డెబిట్ సైడ్ తక్కువైంది, ఎంత తక్కువైంది? 6,000. అది 2 బ్యాంకు యూజెస్, ఉపయోగాలకి మైనస్ వాల్యూ ఇచ్చాం. ఈ విధంగా వర్కింగ్ నోట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ప్రొఫార్మా ప్రకారంగా ఒక్కొక్క ఐటమ్ పుటప్ చేయాలి. నెక్స్ట్ వన్, సెవెంత్ పాయింట్. ఇప్పుడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, ప్రారంభపు నగదు. మనకి ఇందాక మనం పక్కన పెట్టేసాం కదా క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ప్లస్ చేయాలి, ఎంతది? 42,000. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. అలాగే లాస్ట్లో మనకి ఆన్సర్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, ముగింపు నగదు, ఎంతది? 32,000. మనకు ఆన్సర్ ఎంత రావాలి? 32,000. ఈ 32,000 మనకు ఆన్సర్ వస్తే ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాంగ్. ఇది వర్కింగ్ నోట్స్. ఈ విధంగా వర్కింగ్ నోట్స్ చేసుకుని అప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొఫార్మా ప్రకారంగా అది అరేంజ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ చూడండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు స్రవంతి నివేదిక. ఇక్కడ పర్టికులర్స్, ఇన్నర్ కాలము, అవుటర్ కాలం. ఓకే, ఫస్ట్ది నెట్ ప్రాఫిట్, నికర లాభము, అవుటర్ కాలం వేసుకున్నాం, ఎంతది? 30,000. సెకండ్ పాయింట్ ప్లస్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, నగదు ఇతర ఖర్చులు, అవేమి లేవు కాబట్టి మిల్లు, అదే అమౌంట్ వచ్చింది, ఎంతది? 30,000. తర్వాత థర్డ్ పాయింట్ మైనస్ నాన్ క్యాష్ ఇన్కమ్స్, నగదు ఇతర ఆదాయాలు, ఇది కూడా మైనస్, ఎంతది? 30,000. అప్పుడు ఏమొచ్చింది మనకి? ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభము అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు. దీంట్లో ప్లస్, ఇంక్రీజింగ్ ది ప్లస్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల, ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల. చూడండి, దాంట్లో మనం ఇందాక వర్కింగ్ నోట్స్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్స్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. క్రెడిటార్స్, రుణదాతలు 8,000, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, పన్నుల కొరకు ఏర్పాటు 2,000, డివిడెంట్ పే, చెల్లించి డివిడెంట్ 1,000, అవుటర్ కాలం 11,000, ఎంత వచ్చింది? 41,000. ఓకే, అలాగే మైనస్ పాయింట్లు, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, బిల్స్ రిసీవబుల్, వసూలు బిల్లు 20,000, స్టాక్ సరుకు 14,000, అలాగే బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు 1,000, టోటల్ 35,000. ఇది మైనస్ చేయండి, అప్పుడు ఎంత వచ్చింది మనకి? 6,000. ఇది ఏంటనమాట? క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నగదు. ఈ ఒక్క బిట్టు చేయమని అడుగుతారు.
ఓకే 10 మార్క్స్ క్వశ్చన్కి ఈ ఒక్క బిట్ కూడా చేయమని అడుగుతుంటారు. లాస్ట్లో ఇవి కూడా చేయిస్తాను నేను, ముందు ఇది నేర్చుకోండి. ఓకే నెక్స్ట్ వన్ ఫిఫ్త్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ పై ఆదాయ పన్ను చెల్లింపు. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నిల్. అదే అమౌంట్ వచ్చింది అక్కడ ఏంటది 6000. ఇది క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ పై, పన్ను తర్వాత నగదు ప్రవాహము, పన్ను తర్వాత నగదు ప్రవాహము అని రాసుకున్నాం. తర్వాత 6th పాయింట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్లో ఫస్ట్ది సేల్ ఆఫ్ ఎసెట్ అంటే ఆస్తుల అమ్మకాలు. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నిల్లు. ఓకే తర్వాతది మైనస్ పర్చేజ్ ఆఫ్ ఎసెట్స్, ఆస్తుల కొనుగోళ్ళు. చూడండి, మెషినరీ యంత్రాలు ఎంతవి 30,000. అలాగే బిల్డింగ్స్ భవనాలు 26,000. ఇవి రెండు టోటల్ చేసి అవుటర్ కాలం వేసాం, ఎంత వచ్చింది 56,000. ఇవి ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి ఈ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ నుంచి ప్లస్ మైనస్ చేసాం, ఎంత వచ్చింది 50,000. మైనస్ 50,000 అది మైనస్ 50,000. ఏంటది, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అంటే పెట్టుబడుల నుంచి నగదు ప్రవాహము. ఎంత వచ్చింది మైనస్ 50,000. ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లస్ సోర్సెస్ మూలాధారాలు. దీంట్లో మనం ఇప్పుడు దీన్ని ఏంటిది, షేర్ హోల్డర్స్ ఫండ్స్, లాంగ్ టర్మ్ డెబ్ట్స్, వాటాదారుల నిధులు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి అప్పులు. ఇవి పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 10% ఆర్థిక వాటా మూలధనం 10,000. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనం 30,000. సెక్యూరిటీ ప్రీమియం 6,000. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం, అవుటర్ కాలం వేసాం 46,000. ఇదేమో ప్లస్ వాల్యూ, ఇందాక 50,000 ఏమో మైనస్ వాల్యూ. అప్పుడు ఇది మనకి మైనస్ వాల్యూ 4,000 వచ్చింది. ఓకే ఇప్పుడు దీనికి మళ్ళీ మైనస్ యూజెస్ ఉపయోగాలు చూడండి. డిబెంచర్లు ఎంతది 6,000. ఇది కూడా 6,000 ఇక్కడ వేసాం, అంటే మైనస్ ఎంత అయిందనమాట, మైనస్ 10,000 అయింది. ఇదేంటిది, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ ప్రక్రియల నుండి నగదు ప్రవాహము అని అంటాం. నెక్స్ట్ వన్ ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, ప్రారంభపు యొక్క నగదు ఎంత అనమాట 42,000. ఇది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఇందాక మనకి అది మైనస్ వాల్యూ వచ్చింది, ఇదేమో ప్లస్ వాల్యూ. అది పోతే మనకి ఎంత వచ్చింది 32,000. ఇదనమాట క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, నగదు యొక్క ముగింపు నిల్వ 32,000. మనకి ప్రాబ్లంలో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు 32,000. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 32,000 కాబట్టి మన ప్రాబ్లము కరెక్ట్. ఓకే మనకి ప్రాబ్లం ఇచ్చిన ఆన్సర్ రెండు ఒకటే ఉండాలి, ఉంటే మనకి అది ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాంగ్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు స్రవంతి నివేదిక అనేది ఇలా తయారు చేయాలి. ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని అడ్జస్ట్మెంట్స్ తోటి కూడి చేద్దాం. దాంతో అడ్జస్ట్మెంట్స్తో కలిపి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.